నెల్లూరులో యాక్చువల్గా ఎక్కడైనా మన ఆంధ్రనాడులో విగ్రహం స్థాపించాలి నాన్నగారికి అన్నప్పుడల్లా కుటుంబ సభ్యులుగా మా కంగారు భయం ఏమిటంటే స్థాపించడం అనేది సులువైన విషయం, దాన్ని పరామర్శించడం అనేది ఎలా చూసుకుంటారు అన్న ఒక కంగారు మాకు. అందుకని నాన్నగారి పేరు మీద అన్నదానాలు అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే బాగుంటుందేమోనండి, ఒక విగ్రహం పెట్టేదాని బదులుగా అని అనుకునేవాళ్ళని. కానీ చేస్తే ఒక కార్యక్రమం నాన్నగారికి ఇలా చేయాలి అని నిరూపించిన నెల్లూరు వాస్తవ్యులు నాన్నగారి మిత్రులందరికీ కూడా మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు. నాయనమ్మ గారు కాలం అయిన తర్వాత మళ్ళీ నెల్లూరుకి రావాల్సిన పని ఉంది అనుకున్న నాకు ప్రతిసారి ఈ హైవే దాటి వెళ్ళేటప్పుడల్లా వచ్చి అన్నమయ్య సర్కిల్ దగ్గరికి వచ్చి నాన్నగారిని చూసుకొని వెళ్ళాలి అని అనిపించేటట్టుగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నది. పెద్దలందరికీ నాన్నగారి మీదకి ఉన్న ఆత్మీయతకు వారిని ఇంకా వాళ్ళ మనసులో ఉంచుకుంటున్నందుకు అందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాలు గారిని గుండెల్లో నింపుకున్న నెల్లూరు వాసులకి, అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు. వరప్రసాద్ రెడ్డి గారు ఆత్మీయులు ఆయన చెప్పినట్టుగా బాలుగారి సంగీతం కంటే కూడా ఆయన వ్యక్తిత్వానికి నేను చాలా పెద్ద అభిమానిని. భాష, సంస్కారం, ప్రవర్తన, వినయం వీటిలన్నిటికీ కూడా నిలువెత్తు నిదర్శనం బాలుగారు. ఆయనని ఇక్కడ స్మరించుకుంటూ పెట్టిన ఈ స్మారకం ఎంత గొప్పదో. వేలాది పాటలకి ప్రాణప్రతిష్ఠ చేశారు ఆయన కంఠంతో, ఆయన గంధర్వగానంతో. ఆ పాటలన్నీ కూడా ఆయన స్మారకాలే అని భావిస్తూ ఆయన పాట విన్న ప్రతిసారి కూడా ఆయన గుర్తొస్తారు. నెల్లూరులో ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ఆయన రోజు దర్శించగలిగి గుర్తు చేసుకోగలిగే భాగ్యం మీకు ప్రత్యేకంగా దక్కినందుకు నా శుభాకాంక్షలు, అభినందనలు మీ అందరికీ కూడా. ఆయన చిరస్మరణీయులు. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు అన్న వాక్యాన్ని రోజుకు ఒక్కసారైనా ఆయన ఉద్ఘాటిస్తూ దాన్నే దైవనామ స్మరణగా ఆయన జీవించారు. అందులో చాలా గొప్పతనం ఉంది. ఆయన అడుగుజాడల్లో, ఆయన చూపించిన దారిలో పాడడం కాదు, జీవించగలిగితే మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళకి ధన్యం, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళది అని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ, మా అన్నయ్య అందరూ ఇండస్ట్రీలో క్లోజ్ సర్కిల్లో మణి అని పిలుస్తుంటారు. అలాగే నా పేరు కూడా సుబ్రహ్మణ్యం, ఒరిజినల్ నేము. నన్ను కూడా మణి అని పిలుస్తారు. నేను కీబోర్డ్ మణి, ఆయన సింగర్ మణి. అలాగే అన్నదమ్ములుగా మాకు మంచి అనుభూతి ఉంది. అలాగే ఆయన అసలు కీబోర్డ్ ప్లేయర్గా ఆయనతో పాటు ముల్లోకాలు తిరిగాను. ఆ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను ఎప్పటికీ. అలాగే ఈ విగ్రహ ప్రతిష్ఠ రోజు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగ ఇంత పెద్దవాళ్ళతో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.